హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఓన్లీ అప్లికేషన్ చేస్తే చాలు మనకి మంత్లీ 36,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్హత వచ్చేసి 8th క్లాస్ ఆర్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా. ఒక లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఒక నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గానే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఒక నోటిఫికేషన్ ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అందరికీ మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ శాలరీ ఎంత ఇస్తారు అంటే 19,900 లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. దాంతోపాటు మనకి 10K అంటే 10,000 మనకి పర్ మంత్ అయితే మనకి ఒక DA అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క 19,900 ప్లస్ DA 10,000, దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 36,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మనకి ఒక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ కాదండి, ఓన్లీ ఆఫ్లైన్లో ఒకటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదండి, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత ఇది ఒకటి ఫిలప్ చేసుకొని పూర్తిగా ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ అడిగారో అవన్నీ ఫిలప్ చేసేసుకొని ఇక్కడ సిగ్నేచర్ చేసేసుకొని ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఒక సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి మనకి ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని మనము ఇక్కడ ఒక అప్లికేషన్ ఫాము, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదండి, ది సీనియర్ మేనేజర్ మెయిల్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మనకి పూర్తి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి పిన్ కోడ్తో సహా ఇవ్వడం జరిగింది. ఒక అడ్రస్కి అయితే మనము మెయిల్ చేయవలసి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి ఉంటుంది. ఓకేనా. మనకి అన్నీ అటాచ్ చేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనము పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే మనకి ఆగస్టు 10th లోపల అయితే మనకి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆ లోపలైతే మనము ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించాలి. ఓకేనా. మనకి యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉండి, అది కూడా మనకి SC ST ఫీమేల్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఒక అప్లికేషన్ మిగతా క్యాండిడేట్స్కి EWS జనరల్ కేటగిరీ యొక్క OBC వాళ్ళకు ఒకటి 100 రూపీస్ పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. 100 రూపీస్ పే చేస్తాం కదా, ఆ ఒక స్లిప్ కూడా మనము ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, అప్లికేషన్ ఫాము, ఈ యొక్క అన్నీ మనము ఈ యొక్క ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క స్లిప్ కూడా ఎన్వలప్ కవర్లో పెట్టేసి అటాచ్ చేసేసి మనం పంపించవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఏ ఒక్క డాక్యుమెంట్స్ని పంపించాలి అనేది కూడా మనకి యొక్క డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగిందో ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. మనకి ఏజ్ ప్రూఫ్, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, ఒక టెక్నికల్ సర్టిఫికేట్, మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది డీటెయిల్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే మనం అటాచ్ చేసి అయితే పంపించవలసి ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అంటే ఏం లేదండి, మనకి ఈ యొక్క మనకి అప్లికేషన్ పంపిస్తాం కదా, అప్లికేషన్ పంపించిన వారికి ఈ యొక్క కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ పాస్ అయిన మన తర్వాత మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది కూడా మనకి ఒక ఫర్దర్గా అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఒక ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఒకే ఒక కాంపిటేటివ్ ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ ఒక్కటే మనకి కండక్ట్ చేస్తారు, మిగతా మనకి ఏమీ కండక్ట్ చేయరనమాట. ఒక ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఒక పోస్టులకి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే
వివిధ ట్రేడ్లలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ మోటార్ వెహికల్ సంబంధించి ఒకటి, వెల్డర్కి సంబంధించి ఒకటి, ఒక టైర్ మ్యాన్కి సంబంధించి ఒక 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి టోటల్ వచ్చేసి 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ అంటే యూఆర్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అలాగే ఓబీసీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం 8th క్లాసు అలాగే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏంటంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క సంబంధిత విభాగాల్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మెకానికల్ పోస్టులకు వచ్చేసి మోటార్ వెహికల్ సంబంధించి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ అండ్ లైట్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ అయితే లైసెన్స్ అయితే ఉండాలి. మెకానిక్ పోస్టులకు ఒకటే, మిగతా పోస్టులకు సంబంధించి అయితే మనకి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అయితే అవసరం లేదనమాట. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మనకి ఒక దాంట్లో ఉండాలి అంటే ఇక్కడ మనము మామూలుగా వర్క్ చేస్తుంటారు కదా, మామూలుగా ప్రింటర్కి సంబంధించి టైర్ మ్యాన్కి సంబంధించి, వెల్డర్కి సంబంధించి మెకానికల్ పోస్టులు అయితే మనకి మామూలుగా వర్క్ చేస్తుంటారు కదా, అందులో ఉన్నా కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళకైతే మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము షేర్ అయితే చేయొచ్చు అనమాట. ఈ యొక్క వీడియో చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు. ఎందుకంటే మనకి ఎక్కువ మనకి డీటెయిల్ అయితే లేదనమాట. ఎక్కువ మనకి ఎక్స్పీరియన్స్ అవన్నీ ఏమి అడగడం లేదు. మనకి మనకు ఉన్నటువంటి దాంట్లో నుంచే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 10th పాటు ఐటీఐ చేస్తాం కదా సంబంధిత ట్రేడ్లలో, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. నేను ఒక చిన్న లైక్ అడుగుతున్నా, మీరు చిన్న లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేసుకోవాలి తెలియకోకుంటే ఒకసారి అయితే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను కూడా మరొక వీడియో అయితే కంపల్సరీగా అయితే చేస్తాను. మీకు కనీసం ఒక 30 నెంబర్స్ అన్నా కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్ చేయండి అని చెప్తే నేనైతే అప్లికేషన్ ఫామ్ గురించి అయితే చేస్తాను. ఒక పోస్టులకి మనకి ఇంకా August 10th వరకు అయితే ఉంది, ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.